ఆంధ్రుల ఎన్నో ఏళ్ల కలగా ఉన్న భోగాపురం ఎయిర్పోర్ట్ మొత్తానికి సిద్ధమైంది. త్వరలోనే ప్రారంభం కానుంది. మరి ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రత్యేకతలేంటి? ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? ఈ అంశంపై ఇది సంగతి అందిస్తున్న స్పెషల్ ఎక్స్ప్లెయినర్. సంక్రాంతి ముగ్గులు, ఎగిరే చేపలు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వీటితో లింక్ ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఈ ఎయిర్పోర్ట్ నిర్మించిన లోకల్ టచ్ మాత్రం వదలలేదు. ఇక్కడి సీలింగ్, ఫ్లోరింగ్ ఒకసారి చూడండి. ఈ డిజైన్కి స్ఫూర్తి సంక్రాంతి ముగ్గులు. ఇక పొరుగునే ఉన్న బంగాళాఖాతంలో కనిపించే ఫ్లయింగ్ ఫిష్ ఆకారంలోనే ఎయిర్పోర్ట్ డిజైన్ చేయడం మరో ప్రత్యేకత. మొత్తం 2200 ఎకరాల్లో నిర్మించిన ఈ ఎయిర్పోర్ట్ సరిగ్గా ఏ ప్రాంతంలో ఉంది? భౌగోళిక స్వరూపం ఏంటి? ఈ వీడియో చివరి వరకు చూస్తే ఇలాంటి మరెన్నో వివరాలు మీకు క్లియర్గా అర్థమవుతాయి. చూశారుగా, మొత్తానికి ఇలా సిద్ధమైంది భోగాపురం ఎయిర్పోర్ట్. మొత్తం 2200 ఎకరాల్లో 4500 కోట్లకు పైగా ఖర్చుతో ఎయిర్పోర్ట్ నిర్మితం కాగా, అదనంగా మరో 500 ఎకరాల్లో కమర్షియల్ జోన్స్ అందుబాటులోకి రానున్నాయి. సరిగ్గా ఈ ఎయిర్పోర్ట్ ఎక్కడుందో క్లియర్గా చూద్దాం. ఒకసారి భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించిన విశేషాలు ఇక్కడ మనం చూద్దాం. చాలా క్లియర్గా కనిపిస్తుంది అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. అయితే ఎక్కడుంది లొకేషన్ ఒకసారి చూద్దాం. ఎయిర్పోర్ట్ మ్యాప్. ఎస్, ఇక్కడ మనకి కనిపిస్తోంది భోగాపురం ఎయిర్పోర్ట్. ఇక్కడి నుంచి మనకి శ్రీకాకుళం 68 కిలోమీటర్లు కనిపిస్తుంది. అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం వరకు 68 కిలోమీటర్లు ఉంది. ఇక మరో నగరం, ఇక్కడ విజయనగరం చూద్దాం. విజయనగరం నుంచి భోగాపురం ఎయిర్పోర్టు 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. అట్లాగే భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం, ఇది 45 కిలోమీటర్లు ఉంది. అంటే ఈ 3 ప్రధాన నగరాలని కలుపుతూ కూడా మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ కరెక్ట్గా సెంట్రిక్గా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కరెక్ట్గా సెంటర్ పాయింట్లో ఉంది మనకి భోగాపురం ఎయిర్పోర్ట్. అట్లాగే మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి టువర్డ్స్ విశాఖ వెళ్తుంటే మనకి ఇక్కడ తగరపు వలస, అట్లాగే భీమిలి, ఆనందపురం, మధురవాడ, ఈ ప్రాంతాలన్నీ కూడా రేపు భారీగా డెవలప్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతాలన్నింటిలో కూడా రియల్ ఎస్టేట్ కావచ్చు, వివిధ రంగాల్లో కావచ్చు, పురోగతి ఖచ్చితంగా కనిపిస్తుంది. సో లొకేషన్ పరంగా చూసుకుంటే, భౌగోళికంగా చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వీటిని కవర్ చేస్తూ కూడా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కరెక్ట్గా సెంట్రిక్గా కనిపిస్తూ ఉంది. ఇక ఈ విమానాశ్రయానికి సంబంధించిన డిజైన్, ఆర్కిటెక్చర్ ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం. అయితే ఇదో గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్. అప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి లేని చోట చేపట్టే ప్రాజెక్టులను గ్రీన్ఫీల్డ్ అంటారు. ఇంకాస్త వివరంగా అర్థం కావాలంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టకముందు ఈ ప్రాంతం ఎలా ఉండేదో చూడండి. సో ఎలాంటి అభివృద్ధి అనేదే లేని ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసి పూర్తిగా రూపురేఖలు మార్చేశారు. ఇక్కడే విమానాశ్రయం నిర్మించారు. అందుకే దీన్ని గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టుగా పిలుస్తున్నారు. ఇక ఎయిర్పోర్టుకు సంబంధించిన నిర్వహణ బాధ్యతను జిఎంఆర్ సంస్థకు అప్పగించారు. అటు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇటు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు నిర్మించింది ఈ సంస్థే. ఆ అనుభవంతోనే ఇప్పుడు భోగాపురంలోనూ అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయం నిర్మించింది. ముందుగానే చెప్పినట్లుగా ఫ్లయింగ్ ఫిష్ ఆకారంలో ఎయిర్పోర్ట్ ఆకృతిని డిజైన్ చేశారు. ఇక్కడే ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ విమానాశ్రయం సముద్రం పక్కనే ఉంది. అంటే ఎప్పుడైనా బలమైన గాలులు, తుఫాన్లు గట్రా వచ్చినప్పుడు ఇబ్బందులు తప్పకపోవచ్చు. కానీ ఈ ఎయిర్పోర్ట్ను ఎలా నిర్మించారంటే గంటకు 275 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా ఏ మాత్రం చెక్కు చెదరదు. ఇక రన్వే అయితే నిర్మాణంలోనూ చాలా స్పెషల్గా నిలిచింది ఈ ఎయిర్పోర్ట్.
ఏకంగా 3.8 కిలోమీటర్ల పొడవైన రన్వే నిర్మించారు. బోయింగ్ లాంటి విమానాలు కూడా ఇక్కడ సులువుగా ల్యాండ్ అయ్యేందుకు వీలుంటుంది. ఇక పార్కింగ్ స్పేస్ విషయానికి వస్తే ఒకేసారి 28 విమానాలు పార్క్ చేసుకునేంత స్థలం ఉంటుంది. ఎయిర్పోర్టుకు చేరుకునే ప్రయాణికులకు లోకల్ ట్రాఫిక్తో ఇబ్బంది లేకుండా స్థానికుల రాకపోకల కోసం ప్రత్యేకంగా 3 దారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. మరి కొత్తగా ఈ రోడ్డు మార్గాలు రావడంపై స్థానికులు ఏమంటున్నారో ఒకసారి విందాం. ఇది వరకు ఒకే రోడ్డు ఉండేది, చిన్న స్మాల్ రోడ్డు ఉండేది. ఇప్పుడు మాకు ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఈ పెద్ద రోడ్డు వేసిన తర్వాత అన్ని ఊర్లకి చాలా స్పెషాలిటీస్ బాగున్నాయి. ఈ రోడ్డు వేయడం వల్ల ఇంకా పక్క ఊర్లు కూడా చాలా డెవలప్మెంట్ అయ్యి భోగాపురం అలాగే నాతవలస వరకు అందరికీ పని కూడా అందరికీ అభివృద్ధి చెందింది. నేను వచ్చే ముందు అయితే ఇదంతా అడవండి, అసలు దారి లేదు, చిన్న దారి. ఇప్పుడు తర్వాత ఒక 9 నెలల రోడ్ వేసి ఇప్పుడు బాగుంది, సౌకర్యాలు కూడా అందరికి బాగున్నాయి. ఇలా 6 కిలోమీటర్ అండి, కంచేరు వరకు వేశారు. ఒకప్పుడు కంచేరు అటు సైడ్ వెళ్ళాలంటే మినిమం ఒక ½ అన్ అవర్, అదంతా చుట్టూ అడవిలాగా దీనిలాగా చాలా దారుణంగా ఉండేది. రోడ్డు అయితే ఉండేది కానీ కొంచెం నైట్ టైం అయితే మరీ భయం. మన ఎయిర్పోర్ట్ రోడ్ స్టార్ట్ అయిన తర్వాత మొత్తం ఇప్పుడు ఒక 5 మినిట్స్లో వెళ్ళిపోగలుగుతున్నాం కంచేరు. అది ఇక ఇప్పటి వరకు ఎక్స్టీరియర్ వివరాలు చూసాం. మరి ఇంటీరియర్ ఎలా ఉంది అది ఒకసారి పరిశీలిద్దాం. ఎంతమంది ప్రయాణికులు వచ్చినా ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా 77,500 చదరపు మీటర్ల ఓపెన్ ఫ్లోర్ డిజైన్ చేశారు. ఇక రూఫ్ మొత్తం గ్లాస్ ప్యానెల్స్తో తయారు చేశారు. చెక్ ఇన్ హాల్ వద్ద వెలుతురు ఎక్కువగా ఉండేందుకు ఈ ఏర్పాటు చేశారు. బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్తో పాటు మరో 3 ఫ్లోర్స్ ఉన్నాయి. మొత్తం 40 చెక్ ఇన్ కౌంటర్స్ ఉన్నాయి. అంటే ఒకేసారి పెద్ద ఎత్తున ప్రయాణికులు వచ్చినా సజావుగా వాళ్ళు లోపలికి వెళ్ళిపోవచ్చు. చెక్ ఇన్ అంతా అయిపోయి మొదటి దశలో ఏటా సుమారు 60 లక్షల మంది ప్యాసింజర్స్ రాకపోకలు సాగించేలా ఈ నిర్మాణం చేపట్టారు. దశల వారీగా దీన్ని ఏడాదికి 40 మిలియన్లకు చేర్చాలన్నది లక్ష్యం. ఇక రూఫ్పై రంగోలీ డిజైన్స్ చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇక గోడలపై రాష్ట్ర సంస్కృతి ప్రతిబింబించేలా కలంకారీ పెయింటింగ్స్, కొండపల్లి బొమ్మలు వేశారు. మినీ మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయని అంటున్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఇదో గ్రోత్ ఇంజన్ అవుతుందని చెబుతున్నారు. అసలు ఈ ఎయిర్పోర్ట్ రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేయనుంది, ఇది కాస్త క్లియర్గా చూద్దాం. ఇంత పెద్ద ప్రాజెక్ట్తో ప్రయోజనాలు ఏంటి, రాష్ట్రానికి వనగూరే ప్రయోజనాలు ఏంటి, ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. అంతర్జాతీయ సర్వీసులకు అనుకూలం. మన విశాఖపట్నం నుంచి, మన భోగాపురం నుంచి అంతర్జాతీయ సర్వీసులు కనుక స్టార్ట్ అవుతే రాకపోకలతో పాటు ఆదాయం కూడా భారీగా పెరుగుతుంది. అది రాష్ట్రానికి ప్లస్ పాయింట్గా చెప్పొచ్చు. అట్లాగే 500 ఎకరాల్లో ఏవియేషన్ హబ్ అనేది ఏర్పాటు కాబోతుంది. దీని ద్వారా రిపేర్లు కావచ్చు, విమానానికి సంబంధించి ముడి భాగాల తయారీ కావచ్చు, ఆ ప్రాంతమంతా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే మెరుగైన సప్లై చైన్. ఇప్పుడు ఉత్తరాంధ్ర నుంచి అట్లాగే కోనసీమ నుంచి ఉన్నటువంటి మార్కెటింగ్ కావాల్సిన సదుపాయాలు ఇప్పటి వరకు మనం సముద్రాల మీదే ఆధారపడ్డం లేదా రోడ్డు మార్గాల ద్వారానే ఎక్స్పోర్ట్ అయ్యేవి. మెజారిటీ ఇక నుంచి మనకి ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చిన క్షణం నుంచి మనకి ఎయిర్వేస్ ద్వారా కూడా ఈ మెరుగైన సప్లై చైన్ అయితే ఇక్కడ ఏర్పడబోతుంది. అట్లాగే మనందరికీ తెలుసు విశాఖ ఫార్మా సిటీకి చాలా కీలకం. ఇక్కడ ఫార్మాకు సంబంధించిన హబ్స్ అయితే ఉన్నాయి. సో ఇట్లాగే ఫార్మా కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, సీ ఫుడ్ రంగాలు, వీటన్నిటి కూడా ఎక్స్పోర్ట్కి సంబంధించి ఒక ఊతం లభించినట్లు అవుతుంది ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చిన క్షణం నుంచి. అట్లాగే ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఇక్కడ తయారు కాబోతున్నాయి. ఆతిథ్య రంగం, ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే దాని చుట్టుపక్కల హోటల్స్ రంగం, ఏదైతే ఆతిథ్య రంగం ఉందో హోటల్స్ అన్నీ కూడా ప్రధాన లగ్జరీ హోటల్స్తో పాటు అనేకమైన అందుబాటులోకి ఇక్కడ రావడం జరుగుతుంది, మీడియం రేంజ్ కూడా. సో మొత్తానికి ఆ ప్రాంతం అంతా కూడా ఆతిథ్య రంగానికి ఒక హబ్గా కూడా నిలవబోతోంది. సో ఒక్క ఎయిర్పోర్ట్ ద్వారా ఇన్ని ప్రయోజనాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఎయిర్ బస్, బోయింగ్ లాంటి విమానాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఎయిర్పోర్ట్ నిర్మించడం వల్ల అంతర్జాతీయ సర్వీసులు పెరుగుతాయి. దీనివల్ల రాష్ట్రానికి ఒక గ్లోబల్ రీచ్ వస్తుంది. ఇక ఈ ఎయిర్పోర్టుకు సమీపంలోనే 500 ఎకరాల్లో ఏవియేషన్ హబ్ నిర్మించాలన్న ప్రణాళికలు ఉన్నాయి. ఇక మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ ఫెసిలిటీ లాంటి సర్వీసులు ఇక్కడ అందుతాయి. విశాఖ ఫార్మా తయారీ రంగానికి హబ్గా ఉంది. స్థానిక ఫార్మా సంస్థలు, మందులు, వ్యాక్సిన్స్ను ఇక్కడి నుంచే నేరుగా అంతర్జాతీయ మార్కెట్లోకి పంపొచ్చు. తద్వారా హైదరాబాద్, చెన్నైకి వెళ్లే అవసరం తప్పుతుంది. ఏవియేషన్ ఆపరేషన్స్, ఆతిథ్య రంగం, లాజిస్టిక్స్, కార్గో లాంటి విభాగాల్లో స్థానికులకు భారీగానే ఉద్యోగాలు వస్తాయని చెబుతోంది ప్రభుత్వం. భోగాపురం ఎయిర్పోర్ట్ రాకతో
ఇండస్ట్రియల్ మాస్టర్ ప్లాన్కు వీలవుతుంది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం స్ట్రెచ్లో ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏర్పాటవుతాయి. ఐటీ పార్క్స్, ఎలక్ట్రానిక్స్ అసెంబ్లీ ప్లాంట్స్ లాంటివి ఏర్పాటయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. అంటే అటు ఆర్థికంగా ఇటు ఉపాధి పరంగా ఇదో గేమ్ చేంజర్ కానుంది. ఇంత కీలకమైన భోగాపురం ఎయిర్పోర్ట్ ఆలోచన ఎప్పుడు మొదలైంది? తుది దశకు చేరుకోవడానికి ఎన్నేళ్లు పట్టింది? ఈ టైం లైన్ని ఒకసారి చూద్దాం. టైం లైన్ ఒకసారి పరిశీలిద్దాం. ఎప్పుడు అంకురార్పణ జరిగింది, ఎంత గ్యాప్ వచ్చింది, ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలిద్దాం. 2015-16లో ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు జరిగింది, భూసేకరణ జరిగింది 2015-16లో. తర్వాత 2019 ఫిబ్రవరి 14న కీలకమైన శంకుస్థాపన జరిగింది భోగాపురం ఎయిర్పోర్ట్కి. 2020లో GMR ఎంపిక జరిగింది. ఈ GMR నిర్వహణ బాధ్యతలన్నింటినీ కూడా చేపట్టింది. 2023లో నిర్మాణ పనులు మొదలు కావడం జరిగింది. 2024లో అల్లూరి సీతారామరాజు పేరు ఖరారు చేయడం జరిగింది. ఇక 2026 జనవరి 4న ఒక గుడ్ డేగా కూడా చెప్పొచ్చు. భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి అందరూ గుర్తుంచుకోవాల్సిన రోజుగా కూడా చెప్పొచ్చు. మొదటిసారి ఫ్లైట్ ల్యాండింగ్ అయింది. మన విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్లో ఇక్కడ ల్యాండ్ అయితే అవ్వడం జరిగింది. అట్లాగే 2026 ఏప్రిల్లో తుది దశ నిర్మాణ పనులు అయితే ఇక్కడ ప్రధానంగా జరగడం జరిగింది. సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. త్వరలోనే మనకి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రాబోతోంది. ఈ ఎయిర్పోర్ట్ గురించి ఓ సందర్భంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కొన్ని కీలక విషయాలు చెప్పారు. ఆయన ఏమన్నారో విందాం. The alignment of the new beach road that is going to come, which is going to connect the city along the beach to the airport. It's a very important and crucial project for the operations of the airport. And we have identified 7 major routes where we can divert the traffic from the Visakhapatnam city to the highway which is going to connect to the airport. And the works on those roads are also happening in a very aggressive manner. And before the operation start at Bhogapuram, we want to widen or expand the roads network which is already there within Visakhapatnam. విన్నారుగా కేంద్ర మంత్రి ఏం చెప్పారో. త్వరలోనే ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రానుంది. ఎన్నో ఏళ్ల కళ నిజమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మొత్తంగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్తో ఆంధ్రప్రదేశ్ కీర్తి ఆకాశమంత ఎత్తుకెదగనుంది.